హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. మనం ప్రిపేర్ చేసుకునే రెసిపీ వచ్చేసి మూంగ్ దాల్ వెజ్ పన్నీర్ చీలా, నెక్స్ట్ గార్లిక్ చీజ్ చీలా ప్రిపేర్ చేసుకుందాము. చాలా బాగుంటుంది పిల్లలకు స్కూల్కు లంచ్ బాక్స్లోకి ఇవ్వడానికి. ఇక్కడ ఒక కప్పు దాకా పెసరపప్పు తీసుకున్నాను. ఒక పావు కప్పు బియ్యం వేసుకోవాలి, పావు కప్పు అటుకులు వేసుకోవాలి, కొన్ని మెంతులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నీట్గా ఒక 2 టైమ్స్ కడిగేసుకోవాలి. అటుకులు మీరు ఏదైనా వాడచ్చు, దొడ్డటుకులన్నా పేపర్ అటుకులన్నా. నీట్గా ఇలా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇందులోకి వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకున్న తర్వాత ఒక 2 గంటల సేపు నానబెట్టేసుకోవాలి. 2 అవర్స్ తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 ఇంచ్ అల్లము పీల్ తీసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇందులోకి చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్నంతా కూడా ఒక బౌల్లోకి వేసుకుందాము. బౌల్లోకి వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం వాటర్ కలుపుకోవాలి. ఇందులో ఇలా బాగా కలిపేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు, ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వెజిటేబుల్స్ తీసుకుందాము. ఇక్కడ నేను క్యారెట్, 3 రకాల క్యాప్సికము, ఉల్లిపాయలు, క్యాబేజ్, పచ్చిమిర్చి తీసుకున్నాను. ముందుగా మనం ఈ రెడ్ క్యాప్సికము, అలాగే క్యాబేజ్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ డైరెక్ట్గా తీసుకుంటే కొంచెం అసిడిటీ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లైట్గా వీటిని కొంచెం పెప్పరు, సాల్ట్ వేసుకొని వేపుకొని తీసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు చిన్న ప్యాన్ ఒకటి పెట్టేసుకొని 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా క్యాబేజ్ వేసుకుందాం. ఆ తర్వాత రెడ్ క్యాప్సికమ్ వేసుకోవాలి. తర్వాత గ్రీన్ క్యాప్సికమ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఎల్లో క్యాప్సికమ్, ఇలా 3 రకాల క్యాప్సికమ్ వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి లైట్గా కొంచెము సాల్ట్ వేసుకుందాము. ఆ తర్వాత కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి, కొంచెం పెప్పర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్కువగా ఫ్రై చేయొద్దు, లైట్గా ఫ్రై చేయాలి. వెజిటేబుల్స్ అనేది కొంచెం క్రంచిగానే ఉండాలన్నమాట. అలా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను కొద్దిగా చీజ్ తీసుకుంటున్నాను. అలాగే కొంచెం పన్నీర్ కూడా కట్ చేసుకొని పెట్టుకుందాము. తర్వాత ఇప్పుడు ఈ పన్నీర్ని మనం ఇలా తురుముకొని రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక కొత్తిమీర కట్టను కూడా ఇలా బాగా సన్నగా తురుముకొని పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు పెన్నం పెట్టేసుకొని ఈటెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఉల్లిపాయతోటి ఆయిల్ అంతా పెన్నంకి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకోండి పెన్నం పైన ఇలా. తర్వాత ఇప్పుడు మనము దోశ వేసుకుందాము. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం తడి అనేది ఆరనివ్వాలి. కొంచెం ఇలా డ్రై అయిన తర్వాత సెజ్వాన్ చట్నీ వేసుకోవాలి. దీనిపైనుంచి ఒక 2 టీ స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. ఇలా మొత్తంగా స్ప్రెడ్ చేయాలి. తర్వాత ఇప్పుడు దీనిపైనుంచి మనము వెజిటేబుల్స్ కొన్ని వేపుకొని పెట్టుకున్నాం కదా, అవి వేసుకుందాము. తర్వాత పైనుంచి తురిమి పెట్టేసుకున్న పన్నీర్ వేసుకోవాలి. ఆ తర్వాత టమాటో ముక్కలు వేసుకోవాలి. టమాటోలు గింజలు తీసేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత తురిమి పెట్టేసుకున్న క్యారెట్ వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. పిల్లలకి ఇస్తున్నట్టయితే మిర్చిని స్కిప్ చేసి చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ వేసేసుకోండి. పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైనుంచి ఒక 2 స్పూన్లంతా బటర్ వేసుకోవాలి. ఇలా బటర్ వేసేసుకున్న తర్వాత
పైనుంచి కొంచెం లైట్గా పెప్పర్ వేస్తున్నాను. తర్వాత కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, అన్నీ కూడా ఇప్పుడు వేసేటివి లైట్గా వేసుకోవాలి. తర్వాత కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి. సైడ్ నుంచి 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకోండి. ఈ మనం వేసుకునే వెజిటేబుల్స్ అన్నీ కొంచెం ఇలా స్ప్రెడ్ చేసినట్టు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము ఈ దోశ అనేది మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు ఈ కలర్ రావాలి. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనము పెసరపప్పుతోటి చేస్తున్నాం కదా, హెల్త్కు చాలా మంచిది. బ్రేక్ఫాస్ట్లా తీసుకోవచ్చు, పిల్లలకు లంచ్ బాక్స్గా కూడా ఇవ్వచ్చు. చాలా బాగుంటాయి. అన్ని వెజిటేబుల్స్ వేసాం, పన్నీర్ వేసాం కాబట్టి హెల్త్కు చాలా చాలా మంచిది. నెక్స్ట్ మనం ఇప్పుడు గార్లిక్ బటర్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక 2 స్పూన్ల దాకా ఇక్కడ బటర్ తీసుకోవాలి. తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు కచ్చాపక్కగా దంచుకోవాలి. దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఉప్పు, కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే దీంట్లోకి కొన్ని చిల్లీ ఫ్లేక్స్ కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ పెన్నంకి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇప్పుడు ఇలా దోశ వేసేసుకుందాము. దోశ వేసుకున్న తర్వాత కాసేపు కాలనివ్వాలి. ఇలా కొంచెం తడి అనేది దోశ ఆరిన తర్వాత అప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్న ఈ గార్లిక్ బటరు మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ దీనిపైనుంచి చీజ్ అనేది తురుముకోవాలి. ఒకే దగ్గర లేకుండా ఇలా మొత్తము మనము ప్రిపేర్ చేసుకున్నాం కదా, దోశ అంతా కూడా వచ్చేటట్టు ఇలా మంచిగా చీజ్ని తురుముకోవాలి. ఇప్పుడు కాసేపు ఈ చీజ్ అనేది మెల్ట్ అవ్వాలన్నమాట. పైనుంచి కొంచెము ఉల్లిపాయలు వేసుకుందాము. తర్వాత లైట్గా నేను చాట్ మసాలా వేస్తున్నాను. కావాలంటే దీనిపైనుంచి మీరు ఇంకా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. పన్నీర్ వాడినాము, చీజ్ వాడినాం కాబట్టి పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారనమాట. ఇలా చేసి ఇవ్వండి స్కూల్కి. చూసారు కదా, ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా మనము కట్ చేసుకుందాము. కావాలంటే ఏదైనా చట్నీతో కూడా తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా కెచప్తో లేదంటే మయోనీస్ తోటి కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా, ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్టయితేనంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.